ఏపీలో మహిళలకు తీపి కబురు అంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి. గతంలో ఆయన ఎలక్షన్ ముందర మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు అంటూ సూపర్ 6లో భాగంగా ఈ మేనిఫెస్టో చేర్చారండి. ఈ మేనిఫెస్టోను ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇద్దరు సమన్వయంతో ఒక దరఖాస్తు నాకు చేర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఉద్దేశించి చెప్పారు. అది ఏంటంటే తెలంగాణలో లాగా పథకం అమలు చేస్తే బాగుంటుందా, అలాగే కర్ణాటకలో కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేది అవైలబుల్ ఉంది, కర్ణాటకలో లాగా చేస్తే బాగుంటుందా అనే విషయమై ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇద్దరు కలిసి సమన్వయంగా నాకు ఒక సర్వే ఇవ్వండి అని చెప్పేసి ఆయన అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఇక అసలు విషయాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మహిళలను ఉద్దేశించి చెప్పినటువంటి ఫ్రీ బస్ సర్వీస్ మీద జెట్ స్పీడ్ వేగంతో ఈ పథకాన్ని అమలు చేయాలి, ఆగస్టు 15 కల్లా అన్ని సర్వేలు నా ముందు ఉండాలి అని చెప్పేసి అధికారులను ఉద్దేశించి చెప్పారట. ఈ మేరకు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ లో భాగంగా ఈ పథకం సంబంధించిన క్లారిటీ ఉందా అని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వివరాలను చెప్పుకొచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. దానికోసం డేట్ ఆగస్టు 15గా ఆయన చెప్పుకొచ్చారండి. ఇది ఏపీ మంత్రి అధికారికంగా ప్రకటించడం ద్వారా ఇది ఖచ్చితమైన డేట్ అని చెప్తున్నారు. దానికి తోడుగా రాష్ట్రంలో మహిళలు కూడా ఎప్పుడెప్పుడు మాకు ఫ్రీ బస్ సర్వీసు పథకం అమలవుతుందని ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు లో భాగంగా కర్ణాటకలో లాగా తెలంగాణలో లాగా ఉండాలా అనేటటువంటి ఏ విధమైతే ఆంధ్రప్రదేశ్ లో బాగుంటుందా అని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు, గవర్నమెంట్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఆ పథకానికి అమలవుతున్నటువంటి తీరుని ఆరా తీశారు. అక్కడ ఉచిత బస్సు ప్రయాణం కింద రోజుకి ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాటి పరిష్కారాలు ఎలా చేశారు అనే దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విధి విధానాలు కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు. ప్రధానంగా జీరో టికెట్ పై ఆ విధానంపై అధ్యయనం చేశారండి మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రభుత్వ అధికారులు ఇద్దరు కలిసి. ఏపీలో ఉన్న పరిస్థితులు, బస్సు రూట్లకు అనుకూలంగా ఏ రాష్ట్రంలో అమలు విధంగా చేస్తే మన రాష్ట్రంలో బాగుంటుంది అనే విధంగా ఫోకస్ చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే తెలంగాణలో అనుసరించే విధానమే మన రాష్ట్రంలో బాగుంటుందని అధికారులు చంద్రబాబు నాయుడికి నివేదిక ఇచ్చే దిశగా వెళ్తున్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రధానంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి మొదలగు పెద్ద పట్టణాలలో సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో బస్సులు కూడా నడుస్తున్నాయి. ఈ బస్సు ప్రయాణానికి ఇంత దూరం అని ఏమన్నా పెడతారా లేదా రాష్ట్రం మొత్తంగా పెడతారా అనేది కూడా ఇంకా నిర్ణయ దశలోనే ఉన్నట్టు చెప్తున్నారు. ఇక ఈ బస్సులో ప్రయాణం చేసే మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒరిజినల్ ఫిజికల్ గా హ్యాండ్ ఉంటేనే సమ్మతిస్తారండి. ఫోన్లలో గాని లేదంటే జిరాక్స్ పత్రాలు గాని సమ్మతించరు. అలా తీసుకువెళ్తే ఆర్టీసీ అధికారులతో గొడవలు తప్ప ప్రయాణం సుఖవంతంగా ఉండదు. కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒరిజినల్ ఫిజికల్ గా బై హ్యాండ్ తీసుకెళ్తేనే అని చెప్పేసి ఆర్టీసీ గారు అటు ప్రభుత్వ అధికారులు కూడా దిశానిర్దేశం. ఈ ఆర్టీసీ ప్రయాణం మీద ఆగస్టు 15 లోపల మళ్ళీ ఒక అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.